ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిసాన్ వెల్ఫేర్ స్కీమ్పై ప్రధాని తొలి సంతకం చేశారు. రైతులకు పెద్దపీట వేస్తూ కిసాన్ నిధి ఫైల్పై సంతకం చేశారు ఆయన. కిసాన్ నిధితో 9,30,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, ఫస్ట్ సిగ్నేచర్ వెల్ఫేర్ స్కీమ్, కిసాన్ వెల్ఫేర్ స్కీమ్ పై సంతకం చేశారు ప్రధాని మోదీ. సో ఏంటి దీనిపై అప్డేట్స్? మూడోసారి ప్రధానమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే తన డ్యూటీలో దిగిపోయారు. ఈ రోజు కొద్దిసేపటి కిందట ఆయన పిఎం కిసాన్ నిధి నిధుల విడుదలకు సంబంధించినటువంటి ఫైల్ పైన తొలి సంతకం చేశారు. సో దాని ద్వారా తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందనేటువంటి సంకేతాన్ని ఆయన పంపారు. మొత్తం దేశంలో ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నిధులన్నీ కూడా రైతుల ఖాతాలో నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ కాబోతున్నటువంటి పరిస్థితి. నిజానికి ఈ ఇటీవల వచ్చినటువంటి ఫలితాల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ బాగా దెబ్బతింది. సో అలాగే ఇటు రాజస్థాన్ లో కూడా దెబ్బతింది. సో రైతుల ఎఫెక్ట్ అక్కడ కనబడింది. ఆ నేపథ్యంలో ఈ ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రాధాన్యం రైతులకే ఉంది అనేటువంటి అంశాన్ని, ఆ సంకేతాన్ని ఇచ్చే క్రమంలో భాగంగా ఈ రోజు తొలి సంతకం రైతులకు సంబంధించినటువంటి నిధుల విడుదల పైన ఆయన చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఇలాగే ముందుకు పనిచేస్తుంది, కట్టుబడి ఉంది అనేటువంటి ఒక అంశాన్ని ఆయన ఈ రోజు తన తొలి సంతకం ద్వారా స్పష్టం చేశారు. ఓకే వెంకటేష్.